ఎంఎస్ఎంఈల గురించి మనం ప్రధానంగా ఇంతకుముందే ప్రస్తావించినాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాస్తవానికి 1948 పారిశ్రామిక తీర్మానం ప్రకారం 5 లక్షల రూపాయల పెట్టుబడి గల పరిశ్రమలనే మనం ఏమంటామంటే చిన్న తరహా పరిశ్రమలు అంటాం. చిన్న తరహా పరిశ్రమలు అంటాం. కానీ 1956 పారిశ్రామిక తీర్మానం ప్రకారం మరి వాస్తవానికి 1956 ఇక్కడ పారిశ్రామిక తీర్మానం ప్రకారం లేకపోతే 1956లో మన కంపెనీల చట్టం ప్రకారం విద్యుత్ లేకుండా 100 మంది, విద్యుత్ ఉంటే 50 మంది శ్రామికులను నియమించి ఉత్పత్తి కొనసాగించే పరిశ్రమల్ని చిన్న తరహా పరిశ్రమలు అంటారు. కానీ రీసెంట్ మనం ఆల్రెడీ డేటా చదివినాం. ఎంఎస్ఎంఈల యొక్క పెట్టుబడి గురించి చదివినాం. ఇక్కడ 2020 జూలై 1వ తారీఖు నాడు మనం చదివినాం. ఏమని చదివినాం అంటే ₹1 లోపు పెట్టుబడి ఉంటే సూక్ష్మ పరిశ్రమ, 10 కోట్ల లోపు పెట్టుబడి ఉంటే చిన్న తరహా పరిశ్రమ, 50 కోట్ల లోపు పెట్టుబడి ఉంటే అది మధ్య తరహా పరిశ్రమ. అదే టర్నోవర్లో 5 కోట్ల లోపు ఉంటే సూక్ష్మ పరిశ్రమ, 50 కోట్ల లోపు ఉంటే చిన్న తరహా పరిశ్రమ, 250 కోట్ల లోపు ఉంటే అది మధ్య తరహా పరిశ్రమని సవరించిన ఎంఎస్ఎంఈల పెట్టుబడి 2020 జూలై 1 ప్రకారం చదివినాడు. మరి ఇవాళ మన దేశంలో వాస్తవానికి ఇవాళ 632 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయండి. 632 లక్షల ఎంఎస్ఎంఈలు ఉండి దాదాపు 11 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. 11 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నాయి.